నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ నేను కల్పన బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఐదు దశాబ్దాల కలను సాకారం చేసిన ఘనత మోదీకే దక్కుతుంది భారతావని గర్వించదగ్గ రోజుగా వ్యాఖ్యానించిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఎవరిని ఉద్ధరించడానికి షర్మిల కాంగ్రెస్ లోకి చేరారు వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు మంతిన మాధవి వర్మ విమర్శ సింహగిరిపై అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణం జై శ్రీరామ్ నామస్మరణంతో మారుమ్రోగిన సింహగిరి ఐదో రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల రిలే నిరాహార దీక్షలు నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రద్దు చేసిన షెడ్యూల్స్ ను పునరుద్ధరించాలని డిమాండ్ ఇక వివరాలకు వెళ్తే శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రగమ శాస్త్ర విధానంలో విశ్వక్షేణ ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణ ధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు మంత్రపుష్పం మంగళ శాసనాల తరువాత భక్తులకు వేదాశీర్వచనాలు శేష వస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో లక్కీ డ్రాలు కస్టమర్లను కనువిందు చేశాయి పండుగలు వేడుకల సందర్భంగా ఫెస్టివ్ లక్కీ డ్రాను నిర్వహించారు ఈ సందర్భంగా ఈ పండుగల్లో నిర్వహించి బంపర్ ఆఫర్ల ద్వారా విజేతలకు విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని కల్పించారు ఈ సందర్భంగా జగదంబ ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ 5వ వారం లక్కీ డ్రాలో విజేతలకు బహుమతులు అందించామన్నారు విజేతలు గెలిచిన 80 మంది విజేతలకు టీవీలు వెండి గ్లాసులు వాచీలు అందించారు చివరి వారం లక్కీ డ్రాను రాత్రి 9 గంటలకు కస్టమర్ల సమక్షంలో వారి చేత లక్కీ డ్రా తీసి విజేతల పేర్లు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లోని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో మాత్రమే కొనుగోలు చేసేవారు ప్రతి 500 రూపాయల కొనుగోలుపై ఒక లక్కీ డ్రా కూపన్ పొందగలరని పేర్కొన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అదృష్ట విజేతలుగా నిలిచిన కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు తమ షోరూంలో సారీస్ వేర్ మెన్స్ వేర్ లేడీస్ వెస్ట్రన్ వేర్ కిడ్స్ వేర్ చుడీదార్స్ లెహంగాస్ లెగ్గిన్స్ గౌన్లు బ్రాండెడ్ లేడీస్ వేర్ లేటెస్ట్ ట్రెండ్కు సంబంధించి కుటుంబం అంతా ఒకే చోట షాపింగ్ చేసుకునే అద్భుతమైన కలెక్షన్లను అతి తక్కువ ధరలకే లభిస్తాయని తెలిపారు రానున్న రోజుల్లో పెళ్లిళ్లకు శుభకార్యాలకు తమ షోరూంకు విచ్చేయాలని కోరారు జంటర్ నగరంలో అత్యంత ఆదరణ పొంది ఇప్పుడు వైజాగ్లో కూడా అదే ప్రజాదరణ పొంది అందరి దగ్గర మనల్ని అందుకుంటూ ఈ క్రిస్మస్ సంక్రాంతి ముగించిన లక్కీ డ్రా సందర్భంగా లక్కీ డ్రా తీయడం జరిగిందండి ఆల్రెడీ 3 లక్కీ డ్రాలు జరిగాయి కస్టమర్లు అందరూ కూడా ఎంతో ఆనందంగా వచ్చి మా లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేశారు కుటుంబ సమేతంగా కూడా అందరూ వచ్చి షాపింగ్ చేసుకొని వాళ్ళు ఏదైతే బడ్జెట్లో షాపింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బడ్జెట్లో షాపింగ్ చేసుకొని వారు ఎంతో ఆనందంగా మా నుంచి అందరూ కూడా ఐటమ్స్ అన్నీ కూడా కొనుక్కొని వెళ్ళి ఎంతో ఆనందంగా ఈ పండుగ జరుపుకున్నారండి కస్టమర్లు కూడా మాకు ఎంతో చక్కగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఆల్రెడీ లక్కీ డ్రా తీసిన కస్టమర్స్ అందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క బహుమతులు తీసుకొని కూడా వెళ్ళారు ఇప్పుడు జరుగుతుంది 4th లక్కీ డ్రా అండి ఈ లక్కీ డ్రాలో కూడా ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు మొత్తం ఒక 12 టీవీలు అలాగే 12 ట్యాబ్లు ఒక 35 కుక్కర్సు ఒక 7 జూపిటర్స్ ఇలాగ ఇవ్వడం జరుగుతుంది అలాగే మా దగ్గర అన్ని అందరికి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా మా దగ్గర లభిస్తాయండి పట్టు చీరల దగ్గర నుంచి కిడ్స్ వేరు అలాగే మెన్స్ వేరు ఎథనిక్ వేరు తర్వాత లేడీస్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి కస్టమర్ ఏదైతే బడ్జెట్లో వాళ్ళు కోరుకుంటారో ఆ బడ్జెట్లో మా దగ్గర ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి కస్టమర్స్ అందరూ కూడా మమ్మల్ని ఇలాగే ముందు కూడా ఆదరించాలని రానున్న వచ్చి ఆ యొక్క పెళ్ళి సీజన్లో కూడా మా నుంచి కస్టమర్లు ఏదైతే ఆశిస్తున్నారో మేము వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి అన్నీ కూడా ప్రొవైడ్ చేసి వారు చక్కటిగా వారికి ఏదైతే వారు కోరుకుంటున్నారో మా నుంచి మేము అది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి అందరూ కూడా ఎంతో మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ యొక్క షాపింగ్ మాల్ విజయవంతం చేసినందుకు మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఆర్ఎస్ బ్రదర్స్ వైజాగ్
అయోధ్య సాక్షిగా ప్రధాని మోదీని మరో ఆదిశంకరాచార్యునిగా వివేకానందుడిగా కీర్తించవచ్చని పేర్కొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో విశాఖ అంబికాబాగ్ వద్ద సీతారామ ఆలయాన్ని స్వరూపానందేంద్ర స్వామి సందర్శించారు. దేవస్థానం చేపట్టిన సీతారామ కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 5 శతాబ్దాల కళను సాకారం చేసిన ఘనత మోదీకే దక్కుతుందని అన్నారు. కోట్లాది మంది వీక్షిస్తుండగా అయోధ్యలో సీతారాముల ప్రాణ ప్రతిష్ఠ జరగడం ఆనందదాయకమని పేర్కొన్నారు. యావత్ భారతావని మోదీకి రుణపడి ఉంటుందని అన్నారు. అయోధ్య కార్యక్రమం ద్వారా భారతదేశం ఎనలేని కీర్తిని సంపాదించిందని చెప్పారు. ఎమ్మెల్సీ వర్తు కళ్యాణి మాట్లాడిన వారిలో ఉన్నారు. విదేశీయ మతం వాళ్ళు ఆక్రమించుకున్న పరిస్థితుల్లో అయోధ్య రాముడు పుట్టిన శ్రీరామచంద్ర ప్రభు పుట్టిన ఈ భూమిలో హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసే ఆ రోజుల్లో ఎన్నో దేవాలయాలు కూల్చిన ముస్లింలు మసీదుల నిర్మాణం చేసి దేవాలయాలను కూల్చే పరిస్థితి ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల యొక్క హిందువుల యొక్క తపస్సు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నెరవేరింది. ఎవరు ఏ ప్రభుత్వాలు వచ్చినా స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇంత గొప్పగా యావత్తు భారతదేశము గర్వించదగ్గ ప్రపంచమంతటికి భారతదేశం యొక్క గొప్పతనాన్ని వైశిష్ట్యాన్ని తెలియజేసేటట్టుగా అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభువు సీతామ్మవారిని ప్రతిష్ఠ చేయడం చాలా గొప్ప విషయం. ఇది మన భారత భూమి. మన భారత భూమిలో పుట్టిన శ్రీరామచంద్రుడు అయోధ్యలో సరియు నది ఒడ్డున విదేశాల్లో ఉన్న కూడా మన భారతీయులందరూ పులకించిపోయే సంఘటన. అలాంటి సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు మనందరం ఉండడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా రాముడు తండ్రి మాట కోసం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వెరవకుండా ఆ రోజు అడవులకి వెళ్ళి ఎన్నో కష్టాలు పడి ఇచ్చిన మాట తప్పకుండా తండ్రి మాట నెరవేర్చిన ఒక గొప్ప ఆదర్శమూర్తి. అలాంటి రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగడం అంటే ఒక పండగ, హిందువులందరికీ ఒక పండగ. అలాంటి పండగ ఈరోజు జరుగుతూ ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు విశాఖపట్నంలో ఈ అంబికాబాగ్లో ఉన్న సీతారామాలయంలో చాలా సంతోషంగా రాముల వారికి పూజలు విశాఖపట్నం ప్రజలందరూ జరుపుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా రాముడు ప్రజలకి రామరాజ్యం అంటే ఇప్పటి వరకు ఎన్నో యుగాలు మారాయి, కానీ రామరాజ్యం అనేది ఒక ఆదర్శవంతమైన పాలనకి నిదర్శనం. అలాంటి పాలన అందించిన శ్రీరామచంద్రమూర్తి ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం. అలాంటి శ్రీరాముడి పాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న అందిస్తూ ఉన్నారు. మరింత శక్తినిచ్చి ఇలాంటి పాలన మరో 30 ఏళ్ళు కొనసాగేట్టుగా ఆశీర్వదించాలని ఆ రాముడు సీతా లక్ష్మణులను కోరుకుంటూ స్పందనలో అందిన అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని మండల స్థాయిలో అధికారులు సమస్యను పరిష్కరిస్తే అర్జీదారులు కలెక్టరేట్కు రావాల్సిన అవసరం ఉండదని జాయింట్ కలెక్టర్ కె విశ్వనాథన్ అధికారులను ఆదేశించారు. విశాఖ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి స్పందనలో అర్జీలను స్వీకరించారు. ప్రతిరోజు స్పందనపై 10 నిమిషాలు కేటాయిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, జీవీఎంసీ పోలీస్ అధికారులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల రిలే నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రిలే నిరాహార దీక్షలను జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏపీఎస్ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నేతృత్వంలో జరుగుతున్న దీక్షల్లో యూనియన్ అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడారు. వెంటనే 1/2019 సర్క్యులర్ను అమలు చేసి రద్దు చేసిన షెడ్యూల్స్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఏఏఎస్ ఇంక్రిమెంట్స్ కలిపి గ్రేడ్ 1 అన్ని కేటగిరీ ప్రమోషన్లు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే కౌన్సిలింగ్ ద్వారా చార్ట్లు వేసి షెడ్యూల్స్ ట్రాన్స్ఫర్స్ను నిలుపుదల చేయాలన్నారు. అన్ని కేసులు అదే డిపోలో పోస్టింగ్స్ ఇచ్చి అక్రమ ట్రాన్స్ఫర్లు ఆపాలని కోరారు. ఈ దీక్షలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. గత 4 నెలలు బట్టి మరి రీజన్లో స్టార్ట్ అయిన ఉద్యమం మరి అంచెలంచెలుగా జోనల్ జోనల్ మేనేజర్ ఆఫీస్ దగ్గర 43 రోజులు టెంట్ కార్యక్రమం జరిగింది. దానిపై అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గారు
మరి మా కమిటీలు పిలిచి ఏ జిల్లాగా జిల్లా డిపిటిఓల్ని పిలిచి అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించమని ఆదేశించి ఉన్నారు. కానీ మన విశాఖపట్నం డిపిటిఓ గారు అయితే మరి ఈడీ గారి మాటను కూడా లెక్క చేయకుండా ఈ రోజు వరకు మరి పిలవకుండా సమస్యలు పరిష్కారం చేయకుండా మరి తాత్సారం చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా సమస్యలు ఏంటంటే ఈ కండక్టర్లు డ్రైవర్లు మరి రాసే టీటీఏలు రాసే కేసుల మీద నిర్దిష్టమైన మరి ఒక సర్క్యులర్ ఉంది, హెడ్ ఆఫీస్ ఇచ్చిన సర్క్యులరు. ఆ సర్క్యులర్ను పక్కన పెట్టేసి ఇక్కడ ఉన్న డిపిటిఓ గారు టీటీఐలు పురమాయించి మరి కండక్టర్లు బాధ్యులు చేసి కేసులు రాస్తూ అక్రమంగా కేసులు రాయించి మరి కండక్టర్లు సస్పెండ్ చేయడం, రిమూవ్ చేయడం చేస్తూ ఉన్నారు. మరి దాన్ని ఏదైతే సర్క్యులరు మరి హెడ్ ఆఫీస్ ఇచ్చిన సర్క్యులర్ని ఫాలో అవ్వమని మేము అడుగుతూ ఉన్నాం. అది మా న్యాయమైన మరి డిమాండే కదా. మరి ఆ డిమాండ్ నెరవేర్చడానికి ఆయనకి ఇష్టం లేదు. అదేవిధంగా మరి జిల్లా రోజు రోజుకి జనాభివృద్ధి అవుతూ ఉంది. మరి ఈ జిల్లాని పరిపాలనా రాజధాని కింద చేయాలని ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో జనాలు పక్క పెరుగుతూ ఉంటే మరి రోజు రోజుకి అన్ని డిపోల్లో దాదాపు 100కు పైబడ బస్సులు ఈ మధ్యకాలంలో ఈ సంవత్సర కాలంలో బస్సులు క్యాన్సిల్ చేస్తున్నారు. ప్రైవేటు వాళ్ళు ఆశ్రయించే పరిస్థితి మరి ప్రయాణికులందరూ ఏదైతే బస్సులు తీసేసి ఆదాయం పోగొడుతూ ఉన్నారో మరి ఇప్పటికైనా మించిపోయింది లేదు. డిపిటిఓ గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మా కమిటీని పిలిచి మరి ఏదైతే మీరు నిబంధనలు పెడుతున్నారు 2 రండి, 3 రండి, 4 రండి అని, ఆ నిబంధనలు వద్దండి. మీరు ఏదైతే గతంలో కూడా మీరు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం వల్లే ఇవాళ అన్ని డిపో సెక్రటరీలు కూడా రీజన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా మీ సాంబర్కి వస్తాం పిలిస్తే మరి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సందర్భంగా డిపిటిఓ గారిని ఇప్పటికైనా సరే మా కమిటీని పిలిచి సమస్యలు సానుకూలంగా పరిష్కారం. శ్రీ స్వామివారి దేవస్థానం సింహాచలంలో ఉప ఆలయం రామాలయంలో సీతారాముల శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో అర్చక స్వాములు, వేద పండితులు సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. అయోధ్యలో సీతారాముల ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నందున సింహగిరి కొండపై వెలిసిన దివ్యక్షేత్రం రామాలయం నందు శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో, నాదస్వర వేద మంత్రాలతో గంగధార వద్ద ఉన్న రామాలయం వద్దకు విచ్చేసి కమ్మనీయం సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. స్వామివారి అమ్మవార్లను మండపంలో అధిష్ఠింపజేశారు. సంకల్పం చెప్పి పాంచరాత్రగమ శాస్త్ర విధానంలో విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం మంత్రపుష్పం, మంగళ శాసనాల తరువాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం భక్తులు జై శ్రీరామ్ అంటూ పరవశించారు. ఎవరిని ఉద్ధరించడానికి షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరారని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు మంతెన మాధవి వర్మ విమర్శించారు. ఎండాడలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 4.5 ఏళ్లుగా రాష్ట్రంలో సంక్షేమం అందిస్తున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అందరూ పొగుడుతున్న వీడియోలు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిలో కోర్టులో కేసులు వేసిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణలో కోడలు అన్న మీరు ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చారని నిలదీశారు. షర్మిలను చూస్తే చంద్రబాబు కోసం ఆంధ్ర రాజకీయాల్లోకి వచ్చినట్లు అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. సమావేశంలో మహిళా నాయకులు గాయత్రి పాల్గొన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి మాట్లాడటానికి ఏ ఒక్కరూ కూడా సరిరారు, సరితోగరని మేము ఈ విధంగా చెప్పాలని అనుకుంటున్నాము. ఏదైతే నిన్న పార్టీ పగ్గాలు అందుకున్న షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మాట్లాడుతుంటే, రోడ్ల గురించి మాట్లాడుతుంటే, ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంటే, పోలవరం గురించి మాట్లాడుతుంటే, అసలు అడుగు పెట్టిన రోజునే ఇన్ని అంశాల గురించి మాట్లాడినప్పుడు ఆ అంశాలలో గడిచిన 4.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతోటే పోయింది. 2.5 సంవత్సరాల్లో ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంత అభివృద్ధి జరిగింది, అంతకుముందు ప్రభుత్వంలో ఎన్ని రోడ్లు వేశారు, ఇప్పుడు ఉన్న రోడ్లు ఏంటి, ఇంత జరిగిన తర్వాత కూడా ఏమీ చేయలేదని చెప్పడం అనేది నిజంగా కూడా హర్షణీయం కాదు. అండ్ మోరోవర్ ఏదైతే
కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఒక ఛార్జ్ షీట్ వేసి ఆయన్ని ఒక భూతద్దంలో చూపెట్టే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ గురించి ఈరోజు షర్మిలమ్మ గారు వత్తాసు పలకటం అనేది మేమెవ్వరూ కూడా ఆమెకి మేము మా అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న శుభ సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పి గణబాబు ఆధ్వర్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం నుండి రామాలయం ఆలయం వరకు కోలాటాలతో శ్రీరాముడి చిత్రపటాన్ని మరియు కవిడితో ఊరేగింపుగా వెళ్లి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో గాజువాక వ్యాప్తంగా భక్తులు రామనామంతో పులకరించిపోయారు. భాజపా నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో శోభాయాత్ర పురవీధుల్లో నిర్వహించారు. హరే రామ నామ సంకీర్తనలతో భక్తులు ముందుకు నడుస్తూ జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. పాత కర్రవాణిపాలెం రామాలయంలో సహస్రనామ అర్చన, ప్రత్యేక పూజలు అనంతరం అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించేలా భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అర్చకులు వేడుకల్లో పాల్గొన్న భక్తులందరికీ అక్షింతలు పంచిపెట్టారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమంలో నరసింగరావు, జ్యోతి దంపతులు పాల్గొన్నారు. సిరసనపల్లి నూకరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శోభాయాత్రలో మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రోహిణి, మారిశెట్టి వెంకటరమణ, మాజీ కౌన్సిలర్ చిన అప్పారావు, నాగేశ్వరరావు, శంకర్రావు, వరహాలరావు, సలాది వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఏళ్ల కళ నెరవేరుస్తూ ఈరోజు అయోధ్యలో రామజన్మభూమిలో నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. దానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు, విశ్వ హిందూ పరిషత్, మన దేశంలో ఉన్నటువంటి మరి ఎంతోమంది సాధువులందరూ కూడా, పెద్దలందరూ కూడా వెళ్ళడం జరిగింది. పార్టీలకు, ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజు ఈరోజు. అందుకే చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎంతోమంది మహానుభావులు అయోధ్య చేరుకున్నారు. మాకు పెద్దల పిలుపు మేరకు మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రామాలయాలు కూడా అక్షింతలు ఆల్రెడీ చేరాయి. ఇంకా ఎవరికైనా చేరకపోతే ఆయా ఆలయాల్లో ఉదయం నుంచి కూడా సహస్రనామాలు, పూజలు నిర్వహించి మరి మధ్యాహ్నం 12:29 ప్రతి ఆలయంలో కూడా టీవీ ఏర్పాటు చేసి లైవ్లో వీక్షించే విధంగా ప్రధానమంత్రి మోదీ గారి స్పీచ్ కూడా వినే విధంగా ఏర్పాట్లు చేయమని ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా మరి రాజవాకలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అగనంపూడిలో పెద్దలు ఎల్వి రమణ గారు, సత్యనారాయణ గారు, అదేవిధంగా తాతారావు గారు, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి 9 ఆలయాలకు కూడా అక్షింతలు పంపిణీ చేసి భక్తులందరికీ కూడా అందజేసినందుకు మరి రామభక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఫీలవుతున్నందుకు పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. మా గాజువాక బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీ కన్నమరెడ్డి కన్నారావు గారు, నరసింగరావు గారు ఆధ్వర్యంలో ఈ అగనంపూడి సుమారు 13 గుళ్ళు ఉన్నాయి, రామాలయాలు. ఈ అక్షింతలు పంపించడం జరిగింది. అవి ఈ అక్షింతలన్నీ అగనంపూడి పునర్వాస కాలనీలోని 9 రామాలయాలకి ఎల్వి రమణ గారి ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ రోజున బాలరాముడు విగ్రహ ప్రదర్శన వల్ల ఈ రోజున జరుగుతుంది. ఇక్కడ ఉన్న అన్ని దేవాలయాల్లోని ఉదయం నుండి పరిశుభ్రం చేసి అలంకరణ చేసి మహిళలు ఎంతో చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో లక్కీ డ్రాలు ఉత్సాహంగా సాగాయి. పండుగలు వేడుకల సందర్భంగా ఫెస్టివ్ లక్కీ డ్రా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 5వ వారం లక్కీ డ్రాలో విజేతలకు బహుమతులు అందించారు. సుమారు 2 కోట్ల రూపాయల విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా జగదాంబ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ మాట్లాడుతూ ఈ పండుగ సీజన్లో ఇది చివరి లక్కీ డ్రాను నిర్వహించామన్నారు. 4 వారాలు ముగించుకుని చివరి వారం లక్కీ డ్రాను రాత్రి 9 గంటలకు కస్టమర్ల సమక్షంలో వారి చేత లక్కీ డ్రా తీసి విజేతల పేర్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మాత్రమే కొనుగోలు చేసేవారు ప్రతి 500 రూపాయల కొనుగోలుపై ఒక లక్కీ డ్రా కూపన్ పొందగలరని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజేతలుగా నిలిచిన కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే వచ్చే శుభకార్యాలకు, పెళ్లిళ్లకు తమ షోరూంకు విచ్చేయాలని ఆయన కోరారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా క్రిస్మస్, న్యూ ఇయర్ మరియు సంక్రాంతి సందర్భంగా లక్కీ డ్రా స్కీమ్తో మేము ముందుకు వచ్చాము. ఇప్పటి వరకు 4 లక్కీ డ్రాస్, ఒక బంపర్ డ్రా జరిగిందండి. ఈరోజు జరగబోయేది 5వ లక్కీ డ్రా, లాస్ట్ బంపర్ డ్రా అండి. లక్కీ డ్రాలో విజేతలకు ప్రకటించే వస్తువులు వచ్చేసి కింది విధంగా ఉన్నాయి.
20 స్మార్ట్ టీవీలు అండి, 20 సిల్వర్ గ్లాసులు ఈచ్ 100 grams, 20 అల్ట్రా వెయిట్ గ్రైండర్స్, 20 ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచెస్, మరియు ఈరోజు జరగబోయే బంపర్ డ్రాలో 3 విజేతలకు మారుతి ఆల్టో కార్స్ కూడా బహుమతిగా అందజేయడం జరుగుతుంది. సో కస్టమర్లందరూ కూడా వాళ్ళు ఎవరైతే విజేతల కింద నిలిచారో వాళ్ళందరికీ మేము ఇంటిమేట్ చేసి వాళ్ళ కస్టమర్ల సమక్షంలోనే వాళ్ళు గెలుచుకున్న వస్తువుని అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా రాబోయేదంతా కూడా వివాహాలు మరియు శుభకార్యాల సీజన్ అండి. మీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆల్రెడీ మీకోసం సంపూర్ణ వస్త్రశ్రేణి, సరికొత్త వస్త్రశ్రేణితో పాటు సరికొత్త ఆఫర్లతో పాటు సిద్ధం చేసి రెడీగా ఉంచాము. సో రాబోయే కాలంలో మీకున్న పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, మరి ఏ ఇతర శుభకార్యాలైనా సరే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేసుకొని ఇక్కడ ఆఫర్స్ అన్నింటినీ అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నాము. ప్రతి సంవత్సరం మేము ప్రతి కస్టమర్కి కొత్త వెరైటీ ఆఫర్స్తో వస్తూ ఉంటాం. ఈసారి లక్కీ డ్రాతో మేము ముందొచ్చాం అనమాట. ముందుకు వచ్చిన కస్టమర్లు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి 500 పర్చేజ్ మీద ఒక లక్కీ డ్రా కూపన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కస్టమర్కి ఆఫర్లతో పాటు ఈ లక్కీ డ్రా కూపన్ వర్తిస్తుంది. సో ఈ పండగని, ఈ సంక్రాంతిని మేము ఇంకా గ్రేట్గా అనౌన్స్ చేయాలని, ప్రజలందరూ బాగా ఎంజాయ్ చేయాలనేది మా కస్టమర్లు కానీ మా శ్రేయోభిలాషులు కానీ దీన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ వీక్ జరుగుతూనే ఉంది. ఇప్పటికి 4 weeks కంప్లీట్ అయ్యి ఇది 5th వీక్ది మేము ఇప్పుడు చేస్తాం అనమాట. ఈ వీక్లో 80 లక్కీ డ్రాస్, 20 టీవీస్, 20 గ్రైండర్స్, 20 సిల్వర్ గ్లాసెస్, 20 స్మార్ట్ వాచెస్, దీంతోపాటు 3 ఆల్టో K10 కార్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇది విజిట్ చేసుకున్న ప్రతి కస్టమర్కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వాళ్ళది సహకారం ఎప్పుడూ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాము. అయోధ్యలో సీతారాముల ప్రాణ ప్రతిష్ఠ వేళ విశాఖ మహానగరం రామనామ జపంతో హోరెత్తింది. విమాన్ నగర్లోని కేఎస్బి పెరల్ అపార్ట్మెంట్ వాసులంతా కలిసి 88 అడుగుల శ్రీరాముని భారీ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. అపార్ట్మెంట్ ఎత్తులో తీర్చిదిద్దిన చిత్రపటం అందరినీ ఆకర్షించింది. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో చిన్న పెద్ద అంతా కలిసి రామచంద్ర ప్రభువుని ఆరాధిస్తూ జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. రాజన్ ఆటోనగర్ స్థలాన్ని కాజేయాలని కుట్ర చేస్తే సిఐటియు నాయకులు చూస్తూ ఊరుకోరని సిఐటియు జగదాంబ జోన్ కమిటీ ఉపాధ్యక్షులు వై రాజు హెచ్చరించారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఏపీఐఐసి అధికారులు, స్క్రాప్ ఆటోమొబైల్ పార్ట్స్ కార్మికులు కడుపులు కొట్టే చర్యలు విడనాడాలని డిమాండ్ చేస్తూ ఆటో నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. 20,000 మంది కార్మికులకి, కుటుంబాలకి ఉపాధి కల్పిస్తున్న ఈ స్క్రాప్ రంగాన్ని ఈరోజు కాపాడడంలో మన వైఎస్ఆర్ స్థానిక నాయకులు రోజుకో నాటకాలు ఆడుతున్నారు, రోజుకు అబద్ధం ఆడుతున్నారు. శంకుస్థాపన చేస్తామని గత సంవత్సర కాలంగా ఇక్కడ అసోసియేషన్ వాళ్ళకి కానీ, కార్మికులకు కానీ ఇక్కడ గణేష్ కుమార్ గారు, అలాగే ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు, సుబ్బారెడ్డి గారు, అలాగే జిల్లా మంత్రి, కలెక్టరు వీళ్ళంతా కూడా ఎప్పుడూ శంకుస్థాపన చేసేస్తున్నాం, ఆటోనగర్ వస్తుంది, కార్మికులు ఎటువంటి ఉపాధి పోతుందని ఆందోళన గురి అవ్వద్దు అనేసి చెప్పడమే జరుగుతుంది తప్ప రోజుకి దీని మీద తాత్సారం చేస్తున్నారు. ఇది ఆ భూమి మీద, ఆ స్థలం మీద ఈ నాయకులు, ఈ భూబకాసురులు కన్ను వేశారని మాకు అనుమానంగా ఉంది. కార్మికులకు ఉపాధి కోల్పోతే సిఐటి చూస్తూ ఊరుకోదు. ఈరోజు స్థానిక నాయకులు కార్మికులు రకరకాలుగా ఉపయోగించుకున్నారు. వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొనాలనేసి ఒత్తిడి చేసి దాన్ని మేము కట్టిస్తాం, నిర్మాణ పనులు చేస్తామనేసి హామీలు ఇచ్చి హామీకి విరుద్ధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఇది చాలా దారుణం. అబద్ధాలు చెప్పడం. కలెక్టర్ గారు, ఏపీఐసిసి జోనల్ మేనేజర్ గారు ఏమన్నారంటే అక్కడ సర్వే పనులు ప్రారంభించాం, స్థలాలు కేటాయించాం, అలాగే ప్లాట్లు వేస్తామని చెప్పారు. మేము నిన్న సిఐటి నాయకులు అలాగే కార్మికుల బృందం అక్కడికి వెళ్ళి సందర్శిస్తే అక్కడ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఎక్కడ కూడా చెట్లు పుట్లు తప్ప ఎక్కడ కూడా ప్లాట్లు వేసే దాఖలాలు కనబడలేదు. ఇటువంటి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం వచ్చిందనేసి వీళ్ళంతా కూడా ఈ అధికారులు, కలెక్టరు, ఈ రాజకీయ నాయకులకు ఒత్తిడికి గురై ఈ రకంగా చేయడం సరైనది కాదు. కార్మికులకు కనుక అన్యాయం జరిగితే 20,000 మంది కార్మికుల యొక్క ఉపాధికి భంగం కలిగితే తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందనేసి మన వైఎస్ఆర్సీపీ నాయకులకి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ టీడీపీ హయాంలో దీనికి ఆటోనగర్ శాంక్షన్ చేసి 2019లో రెవెన్యూ ఇచ్చి కూడా ఈ రోజుకి వచ్చి కూడా శంకుస్థాపన చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఇక్కడ ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కలెక్టర్ కానీ ఇప్పుడు ఇంచుమించుగా ఒక 20-30 సార్లు కలవడం జరిగింది. ఆయన మీకు అయిపోయింది, మీకు ఆల్రెడీగా రెవెన్యూ వచ్చింది, గవర్నమెంట్ నుంచి రెవెన్యూ వచ్చి మీకు
ఏపీఐపీఎస్ కలండి అని చెప్తున్నారు. ఏపీఐపీఎస్కి వెళ్ళి ఇప్పుడు ఒక 10 సార్లు కలిసిన అక్కడ మీకు ప్లాట్లన్నీ వేయడం జరిగింది అంటున్నారు, కానీ అక్కడికి వెళ్తే ఏమీ లేదు. ఇదిగో పులి అదిగో మేక అని చెప్పి ఇక్కడ ఉన్న 10,000 20,000 కుటుంబాలకు ఆధారపడిన కార్మికులందరూ కూడా కాలేపం చేస్తూ వాళ్ళందరూ కూడా నమ్మకంతో చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న కార్మికులందరికీ కూడా ఏదైతే రాజన్న ఆటో నగర్ ఉందో దాని అందులో ఉన్న కార్మికులందరికీ కూడా శంకుస్థాపన ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. శంకుస్థాపన చేయకపోతే ఇంకొక 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ పర్మిషన్ తీసుకొని రోజుకు 100 మంది చెప్పిన టెంట్ వేసి ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా 27వ తారీఖున 2,000-3,000 మందితో కలిసి కూడా పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కలెక్టర్లు కానీ ఇక్కడ ఉన్న మంత్రులు కానీ దీన్ని కాజేయాలని ప్రయత్నాన్ని వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసి సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా వెనకాడమని తెలియజేస్తూ ఉన్నాం. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేళ యావత్ ప్రపంచం శ్రీరామ నామస్మరణలతో మారుమ్రోగిన తరుణంలో గ్రామంలో శ్రీ సాయి కళానికేతన్ రాగిని కూచిపూడి నాట్య మండలి విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన రామాయణ నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. ఎన్ఏడి కొత్త రోడ్లో గల నాట్య మండలి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ నృత్య ప్రదర్శన చూపురులను మంత్రముగ్ధులను చేసింది. నృత్యం ద్వారా శ్రీరామ చరిత్రతో పాటు రామరావణ యుద్ధం యొక్క సారాంశాన్ని విద్యార్థులు తెలియజేశారు. ఈ నృత్య ప్రదర్శనలో శ్రీరాముడిగా ఎం జ్ఞాన హేమంత్, సీతగా ఏ వర్షిత, రావణుడిగా ఎం పరమారాగిని, లక్ష్మణుడిగా ఎం జ్ఞాన సుమంత్, శూర్పణఖగా ఎం లాస్యశ్రీ, ఇతర పాత్రల్లో ఎస్ యోగిత, బిందు, బివిఎల్ సహస్ర, అనన్య, యశశ్రీ, మహాలక్ష్మి, వేదమయి, లీల లలిత, జోషిక, దీక్షిత పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐదు దశాబ్దాల కలను సాకారం చేసిన ఘనత మోదీకే దక్కుతుంది. భారతావని గర్వించదగ్గ రోజుగా వ్యాఖ్యానించిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి. ఎవరిని ఉద్ధరించడానికి షర్మిల కాంగ్రెస్ లోకి చేరా వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు మంతిన మాధవి వర్మ విమర్శ. సింహగిరిపై అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణం, జై శ్రీరామ్ నామస్మరణంతో మారుమ్రోగిన సింహగిరి. ఐదో రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల రిలే నిరాహార దీక్షలు. నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రద్దు చేసిన షెడ్యూల్స్ ను పునరుద్ధరించాలని డిమాండ్. ఇవి ఇప్పటి వరకున్న వీడిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వీడిజిటల్ న్యూస్.